వచ్చేసానమ్మా. వాళ్ళంతా బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా? అదే నిన్ను లోపలికి తీసుకెళ్లి వెయిట్ చేయమన్నారు. ఓ పదండి. రామ్మా, కుడికాలు పెట్టరామ్మా. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టండి అంకుల్. ఏంటి మీకు కూడా తలనొప్పిగా ఉంటుందా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, నాకు కాఫీ పెట్టడం వచ్చని చెప్తున్నా. ఓకే పెట్టండి. కూర్చోమ్మా. నాకు బీపీ వచ్చి చేస్తుంటే నీకు కాఫీ ఇవ్వాలా? వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటో. ఎవరికి అంకుల్ ఫోన్ చేస్తున్నారు? ఎవరికంటే మీ పిన్నికమ్మా, మీ పిన్నికి ఫోన్ చేస్తున్నాను. ఏంటి అంకుల్ అంత భయపడుతున్నారు? భయం అంటే భయమే లేదమ్మా, అంటే పక్కనే శ్మశానాలు కదా అందుకని భయం. దెయ్యాలంటే మీకు అంత భయమా? అంటే దెయ్యాలు, ఇదొక దెయ్యం అడవలసిన ప్రశ్నేనా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, మనుషులు కదా జనరల్ గా దెయ్యాలంటే భయపడతారు. దెయ్యాలంటే దెయ్యాలకు భయం ఉండకపోవచ్చు, దానికే ఉంది. ఏది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు అంకుల్, రండి. థ్యాంక్ యూ అంకుల్. ఓకే. టైం పాస్ కోసం ఏమన్నా టీవీ పెట్టమంటావమ్మా? ఓకే. అన్నిటికీ ఓకే అంటది, ఎంత మంచిదో. మీరు బాగానే పెట్టారు అంకుల్. ఏదో మీ అభిమానం అమ్మా, థ్యాంక్ యూ. డేర్ డెవిల్ సైతం రాజు గారు, మీరు దయ్యాలను బాగా హ్యాండిల్ చేస్తారని విన్నాం, కరెక్టేనా? హ్యాండిల్ చేయటం కాదు, మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. అవి కనపడితే జుట్టు పట్టుకుని ఫటా 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 కొట్టి విసిరి అవతల పడేస్తాను. నిజంగానా? ఎలా సార్? గో అండ్ ఆస్క్ దెమ్. మీరు నిజంగానే దెయ్యాలను కొట్టారా అంకుల్? అబ్బే కొట్టడం లేదు, ఏం లేదమ్మా. అసలు నేను దెయ్యాల్ని ఎందుకు కొడతానమ్మా? ఏదో ప్రాక్టీస్ కోసం 4 డబ్బులు వస్తాయి కదా అని అలా చేశానమ్మా. అబ్బాబే దెయ్యాలతో నాకేంటమ్మా? వాటికి నాకు అసితగాథలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా? ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాలు నాకు దేవుళ్ళ కింద లెక్కమ్మా, దేవతల కింద లెక్క. ఐ లవ్ డెవిల్స్. బాగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. వస్తా. దర్శకుతొచ్చాను. ఓకే అమ్మయ్యా. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఓరని కిచెన్లో పెట్టినట్టున్నాను. తెరిచిన కళ్ళు మూయట్లేదు, మూసిన నోరు తెరవట్లేదు. పొద్దుటి నుంచి ఇదే పరిస్థితి సార్. మావయ్య మావయ్య ఏమైంది మావయ్య? ఇంతకీ దెయ్యం ఉన్నట్టా లేనట్టా చెప్పండి సార్. మీ రిపోర్ట్ మీదే మా భవిష్యత్తు బేస్ అయి ఉంది సార్. కన్ఫర్మ్ గా దెయ్యం చూసుంటారు, అందుకే అలా అయిపోయారు. నో డౌట్ చూసే ఉంటారు. ఇమీడియట్ ఫ్లాట్ ఖాళీ చేద్దాంరా. సరే, నేను ఆఫీస్ మానేసి ఈ రోజు మీతో పాటు ఫ్లాట్ లో ఉంటాను. మీరు చెప్పిందే నిజమైతే ఫ్లాట్ ఇమీడియట్లీ ఖాళీ చేద్దాం. ఓకేనా? ఓకే. సరే పదండి. పదండి. మీరు వెళ్ళి చూసిరండి, మేము బయట కాపలు ఉంటాం. ప్రూవ్ చేయాల్సింది మీకు, నాకు దయ్యం లేదని ఆల్రెడీ తెలుసు. మీరు రండి సార్ రండి సార్, ఇదే లాస్ట్ అనుకోండి. నారాసినం ప్లీజ్ సార్. అబ్బా పదండ్రా, ఏదోటి అందరు కలిపి చేద్దాం. రండిరా. మీరు రండిరా, భయం రండి. వచ్చినట్టు. బయటికి పోయినట్టున్నారు బచ్చగాళ్ళు. ఉంటే లీటర్లు పోయించేసేవాడిని ఉత్సా. ఈరోజు ఎంజాయ్. రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. అర్ధరాత్రి అయింది, ఈ బచ్చగాళ్ళు కొంపకు రాకుండా ఎక్కడ చచ్చారు ఏందో.
ఈ రోజు కూడా ఆ రోడ్ సైడ్ బిర్యానీ పెట్టి కడుపు మారుస్తారో ఏంటో. దెయ్యాలంటే మరి బిర్యానీ తింటే నేను రూల్ ఉందా? దెయ్యాలంటే మరి భయం భక్తి లేకుండా పోయింది. ఏదో అప్పుడప్పుడు మెనూ చేంజ్ చేసి ఉలవచారు నుంచి రాజుగారు కోడి పలావో, షాబాద్ నుంచి మేక కిడ్నీలు తెచ్చి పెట్టచ్చుగా. ఎంచక్క ఆరగించావని పీచుగాలు చట్ 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 మీ నోట్లు దుమ్ము కొట్ట పురుగులు పట్టిపోతారా. ఓకే కూల్ సప్తగిరి కూల్. ఫ్రూట్స్ ఈరోజు బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చల్లో 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 వస్తావా నాతో. ఈ పీచుగాలు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా చేతులు ఊపుకుంటూ వచ్చారు? బిర్యానీ తేలేదా? పలిసిందా? ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి సార్. పొరపాటున తగలరాని చోట తగిలింది అనుకోండి, తీగ దిగి కరెంట్ పోతుంది సార్. ఏంట్రా పోయేది? రోజు బేస్ వాయిస్ వేసుకొని మా బ్రెడ్లు, మా ఫ్రూట్స్, మా బిర్యానీలు అన్ని తింటావా? ఫుడ్ కి ఆల్టర్నేటివ్ లేదు కదా సార్. గంగిరెద్దుల గజ్జలు కట్టుకుని రోజు శంకరాభరణ సినిమా చూపిస్తావరా? హిట్ సినిమా ఎన్నిసార్లు చూసినా తప్పలేదు కదా సార్. గోస్ట్ రైటర్లు మమ్మల్ని భయపెడతావా? ఫుడ్ కావాలంటే మిమ్మల్ని భయపెట్టాలి కదా సార్. నీ యదవ పర్ఫార్మెన్స్ కి భయపడి ఫ్లాట్ ఖాళీ చేసే వాళ్ళం కదరా. సార్ సార్ ఈ పక్కన శ్మశానంలో సింగిల్ రూమ్ లో ఉండేవాడిని సార్. పాపం ఈ ఇంట్లో అన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని సరిపోతే ఈ ఫ్లాట్ కి అందరూ రావడానికి భయపడేవారు సార్. 3 నెలలు నాకు అకామిడేషన్ ఫ్రీగా దొరికింది సార్. ఇంతలో ఎవడో బ్రోకర్ గాడు బేవార్స్ గా చీప్ గా మీకు ఫ్లాట్ తీస్తారంటే ఎగేసుకుంటూ మీరు వచ్చి పడ్డారు. నా అకామిడేషన్ పోయింది. ఇప్పుడు నేను బతకాలంటే ఏదో ఒకటి కావాలి కదా సార్. మిమ్మల్ని భయపెడితే ఏదో ఒక రోజు ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ మీరు నన్ను ఫుడ్ దేమని ఎంకరేజ్ చేశారు సార్. ఆ రోజు నుంచి కడుపు నిండా ఫుడ్ దొరికిందిగా, ఇక్కడే ఉండిపోయా అంతే. రేయ్ ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి కానీ ఇదేంట్రా? చూడు వీడు అమృతాంజన్ డైలాగులు విని 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 బోరు కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదన్నా. ఏరా టాలెంట్ల మీద టాలెంట్ చూపిస్తావా? సూపర్ భలే చెప్పావు. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్ కి తక్కువ లేదు నీకు. సార్ సార్ కష్టపడ్డా నేను రెడీ సార్. ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీనా? ఆపండ్రా, ఇప్పటికైనా నమ్ముతారా దయ్యం గియ్యం ఏమీ లేవని? ఈ ఫుడ్ దెయ్యం అబద్ధమై ఉండొచ్చు, కానీ అంజలి రోజు దెయ్యమై వస్తుంది. నీకు తెలుసా? చూసాం. ఆపండి ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇంట్లో ఉన్న అమ్మాయి గురించేనా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఆ అమ్మాయి దెయ్యం ఏంటి? దేవత లాంటిది. నాకు అప్పుడప్పుడు కడుపు నిండా ఫుడ్ పెట్టేది, ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ అమ్మాయిని ఏమంటారు మీరు? ఏంటి మీ కాఫీ దయ్యం వచ్చిందా? నువ్వు వెళ్ళి తలుపు తీవా? ఏంటి ఆ బెల్లి సౌండ్ కే భయపడుతున్నారా మీరు? ఇగో నీకు పని లేదు, పని కావాలన్నావు కదా, నీ పని ఇప్పుడే స్టార్ట్. వెళ్ళి తలుపుతి. థ్యాంక్ యూ. రామ్జీ హలో, నేను దెయ్యాన్ని కాదు. దెయ్యాల అబద్ధాలు చెప్పకూడదు మేడం. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బాగా తెగబలిసి దున్నపోతులా ఉన్నారు. వాళ్ళ రక్తం పీల్చి తాగండి, వాళ్ళ మాంసం పీకు తినండి. నన్ను వదిలేండి మేడం. నేనేమీ తెలియని అమాయకుడిని, అనాథని. ఏయ్, ఛీ, నోర్మై. ఎవరు నువ్వు? బయటికి పో. నీకు దండం తల్లి. అమ్మా ఉంటా అమ్మా. మమ్మల్ని వదిలేయ్. కావాలంటే రూమ్ ఖాళీ చేసేస్తాం. ఏయ్, ఛీ, ఆపండి. నేను దెయ్యాన్ని కాదు. మరి దయ్యం కాకపోతే ఖచ్చితంగా నువ్వు దెయ్యానివే. ఆ ఫోటోలో ఎవరు సూసైడ్ చేసుకుంది ఎవరు? మా అక్క. మా అక్క పేరు గీతాంజలి, నా పేరు ఉషాంజలి. మేమిద్దరం కవల పిల్లలం. మా ఊరు కూచిపూడి. నాన్నగారు సంగీత విద్వాంసులు వెంపటి విశ్వనాథం గారు. మా అక్క సంగీతంలో సరస్వతి. రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రమ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ మా ఆరో ఏటే అమ్మ చనిపోవడం వల్ల నాన్నగారే అన్నీ అయి మమ్మల్ని పెంచారు. తెలుగు సాంప్రదాయాల్ని, ఆచారాల్ని అక్క తూచా తప్పకుండా ఫాలో అయ్యేది. నిజం చెప్పాలంటే తను నాకు అక్క కాదు, అమ్మ లాంటిది. ఈ
కాలంలో అమ్మాయిలు ఎలా ఉంటారా అని ఊర్లో అందరూ అక్కని పొగిడేవారు. అది చూసి నాన్నగారు గర్వంగా ఫీల్ అయ్యేవారు. అక్క కూడా బాగా చదువుకుంది. కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో జాబ్ చేసేది. తను సాఫ్ట్గా ఉంటే నేను క్వైట్ ఆపోజిట్గా ఉండేదాన్ని. ఎంఎస్ చేయడానికి సీట్ రావడంతో ఫస్ట్ టైం అక్కని నాన్నగారిని వదిలి యూఎస్ వెళ్ళాను. కొంతకాలానికి అక్క సూసైడ్ చేసుకుని మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయిందని తెలిసి మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాను.